ఎంత చక్కగా ఉందో నవ్వుతూ రండి ఎంత చక్కగా నవ్వుతున్న ఈ చిన్నారి సాక్షాత్తు దేవీ స్వరూపంలో ఉంది. ఈరోజు పోతన పౌరాణిక పద్యనాట్యంలో రాజనర్తిగా అనే పాత్ర పోషిస్తూ ఉంది. ఈ అమ్మాయి పేరు పెండ్యాల లక్ష్మీ ప్రియ. వాళ్ళ తల్లిదండ్రులకు ఒకసారి చప్పట్లు పట్టాలి. అక్కడికి తీసుకొచ్చిన మా డాక్టర్ స్వరూపరాణి గారికి నేను చెప్పంగానే డాక్టర్ స్వరూపరాణి గారికి మీకు ఒక అత్యద్భుతమైన బంగారం బొమ్మని పోతన గారు ఇష్టపడే ఒక మంచి పాత్రని మీకు తీసుకొస్తున్నానని చెప్పంగానే చాలా సంతోషమైంది. హైదరాబాద్ నుంచి రావాల్సిన అమ్మాయి కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. ఈ లక్ష్మీప్రియ గురించి చెప్పాలంటే కొన్ని వేల ప్రదర్శనలు ఇప్పటిదాకా ఇచ్చింది. తన 5వ తరగతి 5వ ఏట నుంచే ప్రదర్శన 4వ ఏట నుంచే బుజ్జి బుజ్జి ఆటలు నృత్యం నేర్చుకుంటూ ఇవాళ ఒక చిన్న మొక్కని బీజం నాటితే మొక్కై మానే రాయై వజ్రమయ్యింది. ఈరోజు ఒక వజ్రంలాగా తను తయారైంది. ఇంకో ముఖ్యమైన విషయం, బాల ఉత్సవం ప్రధానమంత్రి గారు దగ్గర బాల పురస్కారం మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి 2024లో తను అవార్డు తీసుకోవటం మీ అందరూ కూడా మనందరికీ చాలా సంతోషం. అట్లాంటి ఆ తల్లిని పంపించిన తల్లిదండ్రులకి డాక్టర్ గారికి చాలా సంతోషం. మా వైపు నుంచి సుధీర్ రావు గారు ఇక్కడ వరంగల్లో ప్రఖ్యాతమైన కూచిపూడి నృత్య గురువులు సుధాకర్ రావు గారు, సుధీర్ రావు గారు అందరికీ సుపరిచితైన వారికి కూడా మా యొక్క నమస్కారాలు మీడియా ద్వారా తెలుపుకుంటూ అమ్మ రెండు నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ ఇంత మంచి చక్కటి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఒక జనరేషన్కి ఇట్లాంటి ఆర్ట్స్ని పరిచయం చేస్తున్నందుకు స్టూడెంట్స్కి చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇందులో నేను ఒక పార్ట్గా ఉండడం ఐ ఫీల్ సో వెరీ ప్రౌడ్. ఫస్ట్ నన్ను ఛాన్స్ ఇచ్చిన సూరపాణి గారికి అందరికీ పేరు పేరున నమస్కారం. మా గురువు గారికి ఫస్ట్గా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇక్కడ ఇంతగా ఉన్నానంటే కేవలం మా గురు శ్రీ బొంపల్లి సుధీర్రావు గారి చెబితే ఆంటీకి కూడా చాలా మీరెవరు? నేను పోతనగాడి కుమారుణ్ణి, మల్లన్న నా పేరు. మీరు మల్లన్న పోతనగారికి ఏమవుతుంది? వారి కుమారుడు. వారి కుమారుణ్ణి మల్లన్న నా పేరు. మీరు ఎవరు? మీరు పోతనగారి అమ్మాయి గారు. భాగవత గ్రంథాలను మీ నాన్నగారు రచించినారు కదా, ఆ యొక్క గ్రంథాలను మొత్తము తీసుకొని రమ్మని మహారాజు ఆజ్ఞాపించాడు. కుదరదు కుదరదు, అది రాజుగారి ఆజ్ఞ. మీరు నాటకాల దగ్గర గ్రంథాలు ఉన్నాయి కాబట్టి అది ప్రజాగీతాలు చేయడానికే వారి యొక్క ఆజ్ఞ. అందువల్ల నేను వచ్చినాను. మా నాన్నగారి రచించినటువంటి గ్రంథము కేవలం దైవాంశం. దేవుడికి మాత్రమే, అది శ్రీరాముడికి మాత్రమే అంకితము. సరస్వతి మాత మరియు స్వయంభూంగా కలిసి మిళితమైనటువంటి కాంతులతో వెళ్తున్నాం. నా చేతులు జోడించి నమస్కరించాలని భావన కలుగుతుంది.
కాఠిన్యత వహించవలసిందే. నేను ఊరుకోను. నాకు ఎవరైనా సరే, నేను మాత్రం ఊరుకోను. పోతన మహాత్య రాజాజ్ఞ ప్రకారంగా మీరు ఆ యొక్క గ్రంథాలను జనాంకితం చేయాలని కోరుతున్నాను. రాజాజ్ఞ మేరకు దండనాయక, ఒక రాజ్యంలో పన్ను కట్టకపోతే రాజదూషణ చేస్తే శిక్షించాలి, కానీ మా వంటి వారు ఏవో కవితలు రాసుకుంటుంటే మీరు వచ్చి వీరందరినీ దౌర్జన్యం చేసి చేయటం సభ్యత కాదు. దయచేసి వచ్చిన దారినే మీరు వెళ్ళండి. కుదరదండి. ఇకను మేము సహించము. మీ యొక్క మర్యాదలు తగదు. రాజాజ్ఞ మేరకే శిక్షణ తప్పదు. కాబట్టి ఆ శిక్షకు మీరు గురి కాక తప్పదు. ఈ భాగవత గ్రంథాన్ని నేను ఎప్పుడో శ్రీరామచంద్రునికి అర్పించాను. మరలా రాజుగారికి ఇప్పించటం ఇవన్నీ నా కుదరని పని మహాత్మా. లేదు లేదు, కుదరదు. ఏ శిక్షైనా సంబంధం లేదు. కుదరదు. మిమ్మల్ని నాశనం చేయక తప్పదు. జై శ్రీరామ్. పాటిస్తాము.
బ్రతికే నీవు, అడవులు చెట్లు పుట్టలలో తిరిగేటువంటి నీకు ఈ రామనామ సంకీర్తన లేలరా కోరి కోరి శతయోజన వారిని లంఘించి